సమయం విలువ. ఒక బాలుడు ఎప్పుడూ సోమరిగా ఉండేవాడు. ఏ పనైనా నేను రేపు చేస్తాను అని తన చదువును కూడా వాయిదా వేస్తూ ఉండేవాడు. అతని తండ్రి ఆందోళన చెందాడు. తనికి సమయం విలువను నేర్పించాలనుకున్నాడు. ఒకరోజు అతను తన కొడుకుకు పాత గోడ గడియారమిచ్చి దానిని మార్కెట్లో అమ్మమని చెప్పాడు. ఆ బాలుడు వేర్వేరు దుకాణాలకు వెళ్ళాడు. కాని ఎవరూ 10 రూపీ కంటే ఎక్కువ ఇవ్వలేదు. అది పాతది మరియు పనికిరానిది అని చెప్పాడు. అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి నవ్వి, బాబూ, ప్రజలు సమయాన్ని ఇలాగే చూస్తారు. అది విరిగిపోయిందని లేదా పనికిరానిదని వారు అనుకుంటే వారు దానికి విలువ ఇవ్వరు. కాని సమయం విలువైనది. ఒకసారి పోగొట్టుకుంటే అది ఎప్పటికీ తిరిగిరాదు. అతనింకా ఇలా అన్నాడు, ఈ గడియారం లాగానే మీ సమయం ఇప్పుడు మీకు విలువైనదిగా అనిపించదు. కాని మీరు దానిని తెలివిగా ఉపయోగించకపోతే మీరు తరువాత చింతిస్తారు. బాలుడు తన తప్పును గ్రహించాడు. ఆ రోజు నుండి అతను నిజాయితీగా మరియు క్రమశిక్షణతో ప్రతి క్షణాన్ని అర్థవంతంగా ఉపయోగించుకున్నాడు.